కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. భూముల అమ్మకం, మెట్రో రెండో దశ, కొత్త పథకాలే ప్రధాన అజెండాగా ఇవాళ ఉదయం 10:30కు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. భూ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా 22A కింద ఉన్న భూములు, నిషేధిత భూముల జాబితా, భూ వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఈ అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. భూ సమీకరణ విధానం, సంక్షేమ పథకాలు, 22A భూములపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో విడత విస్తరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటిగా తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సెక్రటేరియట్ నుంచి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, కేబినెట్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో జరగబోతుంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ చేరుకున్నారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా వచ్చి కేబినెట్ హాల్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముందుగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయనున్న డిజిటల్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో వీటిని పంపిణీ చేస్తారు. సంగారెడ్డిలో పంపిణీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిజిటల్ రేషన్ కార్డ్స్ అయితే అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చాలా వరకు పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్స్ కూడా మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి అభివృద్ధి పనులు పురోగతి కల్పించేందుకు కావచ్చు, అదేవిధంగా నిధులను విడుదల చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు పశుసంవర్ధక శాఖకు సంబంధించి, మత్స్య శాఖకు సంబంధించి దాదాపు 120 పోస్టులు కొత్త పోస్టులను వనపర్తి యూనివర్సిటీ ఏదైతే ఉందో మత్స్యశాఖకు సంబంధించి వనపర్తి యూనివర్సిటీకి 120 కొత్త పోస్టులను శాంక్షన్ చేసేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా షాద్నగర్ దగ్గర ఉన్న కానాయపల్లి పశుసంవర్ధక శాఖకు సంబంధించి అక్కడ దాదాపు 50 పోస్టులను కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదేవిధంగా 22A భూములు ఏవైతే ఉన్నాయో నిషేధిత జాబితాలో దాదాపు లక్షలాది ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరాయి. వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. అయితే ఈ అంశాలకు సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, గత ప్రభుత్వం 22A కింద పెట్టిన భూములు ఏవైతే ఉన్నాయో అవే తప్ప తాము ఒక్క ఎకరం కూడా కొత్తగా అందులో చేర్చలేదని చెప్పేసి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా 22A కింద ఏ ఒక్క భూమిని కూడా అందులో పెట్టబోమని చెప్పేసి చెప్తూనే ఏవైతే వివాదాస్పదమైన భూములు కావచ్చు, అదేవిధంగా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే 22Aలో చేర్చడం జరిగింది. అవి నిషేధిత జాబితాలో కూడా ఉండడం జరిగిందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మిగతా ఏవైతే సామాన్య ప్రజలకు సంబంధించిన భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వారి సర్వే నెంబర్లను 22A కింద నిషేధిత జాబితాలో చేర్చబోమని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఇతర అంశాలు చూసుకున్నట్లయితే సామాజిక పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దాదాపు 12 నుంచి 15 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం పేరుతో కొన్ని ప్రజాపాలన దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. ఇందులో దాదాపు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా పెన్షన్ల కోసం అప్లికేషన్లు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. వితంతు పెన్షన్లు కావచ్చు, ఇతర పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 2.5 లక్షల పెన్షన్లను కొత్తగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరొక 2 కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వప్న. రైట్, థ్యాంక్ యూ సుధీర్.